యాంకర్ స్వేచ్ఛ మృతి కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ లో నివాసం ఉంటున్న స్వేచ్ఛ ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కొందరి మాయమాటల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందంటున్న స్వేచ్ఛ తల్లి శ్రీదేవితో అజయ్ ఫేస్ టు ఫేస్. టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య ప్రస్తుతం కొంతమేరకు చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదంలో ఉన్న పరిస్థితి. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది మాట్లాడేందుకు స్వేచ్ఛ వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండమ్మా, సూసైడ్ చేసుకునే ముందు మీరు ఫైనల్గా ఎప్పుడు మాట్లాడారు స్వేచ్ఛతో? నిన్న పొద్దున అండి, ఆ ఇంట్లో గ్యాస్ మంటలు వచ్చింది. ఇంకా మా మనవరాలు స్కూల్కి వెళ్ళేది ఉండే. అయితే మీరేం టిఫిన్ బాక్స్ మీరు స్టవ్ ఆన్ చేయకండి, మీరు మెకానిక్ వచ్చి రిపేర్ చేసినాకనే అమ్మ మీరు అది ఏం అసలు ఆన్ చేయొద్దు, మీరు బయట నుంచి టిఫిన్ తెప్పించి పాపని స్కూల్ పంపిద్దామని చెప్పిందండి. ప్రతి చిన్న విషయంలో కూడా ఎట్లా చూడాలి ఏంటి అనేది చాలా మాకే చెప్పేది. చాలా విషయాలలో ఆమె చాలా మందికి సమస్యలకు ఇగో ఇట్లా ఆలోచించాలి అని తనకు ఒక కౌన్సిలర్, అలాంటి ఆలోచన ఉన్నటువంటి ఆమెను కూడా మోసగించేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. ఏం మాటలు చెప్తే వాళ్ళు నమ్ముతారు, ఏ మాటలు చెప్తే వాళ్ళు మాకు బుట్టలు పడతారు అంటే ఈ రకమైనటువంటి మోసపు కారులు కూడా ఉన్నారు. మహిళల జీవితాలతో ఆటలాడుకునేటటువంటి వాళ్ళు మహిళలను ఇట్లా మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు పురికొల్పేలా చేసేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు శిక్ష పడాలి అనేదే మేము. ఇప్పుడు స్వేచ్ఛ మరణం పైన మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఒకవేళ అనుమానాలు ఉంటే లీగల్గా మీరు వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, పోలీసులను ఆశ్రయించడం కావచ్చు జరిగిందా? మేము అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ శిక్షించాలి అనేటటువంటి అప్లికేషన్ మేము అక్కడ పెట్టాము. మా కారణాలన్నీ అక్కడనే రాసినాము అక్కడ పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష. ఇప్పుడు ఫోన్లు తీసుకున్నారు వాళ్ళు. ఫోన్లు ఏం చేసింది, మాకు 4 గంటల వరకు తను మాట్లాడింది, బాగా మాట్లాడింది. తను గొడవ పడ్డా కానీ డ్యూటీకి పోయింది మొన్నని, మంచిగా ధైర్యంగా ఉన్నది తను. కాబట్టి తన మీద చాలా నమ్మకము ఇలా ఉండదు అని. ఆ టైంలో ఏమి కాల్స్ వచ్చినాయి, ఏమి జరిగింది, ఏమి మాటలతోని ఆమెను పురికొల్పారు, ఆమె జీవితాన్ని చాలించుకునేటంత వేదనకు ఏం గురి చేశారు అనేది పోలీసులు ఖచ్చితంగా విచారణ చేసి బయట పెట్టాలి. ఆ నేరస్తుని శిక్షించాలి. మీకు ఇంట్లో ఎప్పుడన్నా ఇటీవల కాలంలో ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నానని కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ సంబంధించి మీతోనే ఏమైనా షేర్ చేసుకున్నారా? ఇలాంటి విషయాలు నేను పర్సనల్ విషయాలు నేను ఆలోచించుకొని నేను తేల్చుకుంటానమ్మా. మీరేమి ఇది కావద్దు, నాకు అన్నీ తెలుసు, అన్ని రకాల సమస్యల నుంచి నేను తట్టుకొని నిలబడి వస్తున్నాను అనేటటువంటి మాటనే తను చెప్పేది ఎప్పుడైనా. అది నేను తేల్చుకుంటాను, అది ఏదున్నా కానీ. మీరేమి గాబరపడద్దు, మీరేమి ఇది కావద్దు అనేది ఇంకా బాగా ధైర్యం చెప్పేది తను. ఇది మొత్తానికి స్వేచ్ఛ ఆత్మహత్యకి సంబంధించి కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే ఆ ఘటనకు పైన ఫిర్యాదు చేశాము, పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఒకటే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు, పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి, నిజానిజాలు తేల్చాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు మాట్లాడిన స్వేచ్ఛ, దాని తర్వాత ఆమె ఫోన్ కాల్స్ కావచ్చు, ఇతర డేటా మొత్తం తీస్తే అసలు ఈ ఘటనకు సంబంధించి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తులు తేలుతుంది. పోలీసులు కూడా క్లీన్ ఇన్వెస్టిగేట్ చేయాలి అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.